హలో ఎవ్రీవన్, అయిపోయిన టూత్ పేస్ట్ని మనం బయట పడేస్తూ ఉంటాం, కానీ క్లీనింగ్ పర్పస్గా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద గ్లాస్ వరకు కూడా వాటర్ తీసుకోండి. తర్వాత పేస్ట్ మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనకి ఆ పేస్ట్ లోపల ఎంతో కొంత పేస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుందండి ఆ ట్యూబ్ లోపల. సో చూసారు కదా, ఇలా పేస్ట్ మొత్తము కూడా వాటర్లో కలిసేటట్టు ఇలా మొత్తము కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఏంటి అంటే మనకి లోపల ఉన్న పేస్ట్ అంతా కూడా వాటర్లో బాగా కలిసిపోతుంది. సో మనకి ఒక లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది. మనం నార్మల్గా అయితే గ్లాస్ ఐటమ్స్ క్లీన్ చేయడానికి కానీ ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి లిక్విడ్స్ లాంటివి బయట కొనుక్కుంటూ ఉంటాం కదా, బట్ అలాంటివి ఏవి బయట కొనుక్కోకుండా ఇలా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ తోటి చక్కగా మనము గ్లాస్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఏంటి అంటే ఫ్రిడ్జ్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. మంచి షైనింగ్లోకి అయితే వస్తాయి. నేను ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఈ క్లాత్ తోటి ఏదైనా ఒక క్లాత్ తీసుకొని క్లాత్ని ఆ వాటర్లో డిప్ చేసుకొని ఇలా గ్లాస్ ఐటమ్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఒక పొడి క్లాత్ కూడా తీసుకొని తర్వాత క్లీన్ చేసుకుంటే మనకి గ్లాస్ అనేది బాగా కనిపిస్తుంది.